అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రావి ఆకు మీద రాముని రూపాలు తయారు చేసిన అన్నను తారీఫ్ చేస్తున్నారు భక్తులు. కరీంనగర్ కొచ్చింది వింత పక్షి, మస్తు తిప్పల పడ్డది పొదల్ల జిక్కి. బంకులకు తీసుకుపోతున్నారు బైకుల ట్యాంకులు, అండ్ల గొట్టమంటున్నారు పెట్రోలు. జామకాయలకేస్తురట సూదులు, ఇవి తింటే ఏం కావాలనుల్లా పానాలు. గ్యాస్ సిలిండర్ కోసం బిర్యానీ ఫ్రీ ఆఫర్. ఫ్రీ సిలిండర్ పట్టుకొని రావాలి, నచ్చింది నెల రోజులు మంచిగా తిని పోవాలి. మీరు ఎంతో మంది కళాకారుల గురించి ఇనే ఉంటారు, వాళ్ళ కళల్ని చూసే ఉంటారు. కానీ ఈడొక కళాకారుని కళ చూస్తే సూపర్ అంటారులా. మరీ ముఖ్యంగా రామభక్తులు చూస్తేనైతే ఫిదా అయిపోతారు. ఇంతకు ఆ కళ ఏందంటారా? చూసేయండి ఆ శ్రీరాముని తలుసుకుంటా. రావి ఆకు మీద నిల్చుండి బాణమేస్తున్న శ్రీరాముడు, రావి ఆకుతోనే కట్టిన అయోధ్య రామ మందిరం, రావి ఆకు మీదనే రాముడు సీతమ్మ తల్లి, ఇవన్నీ తయారు చేసింది కూడా ఇగో ఈ అన్నని. అక్షోత్త పత్రాల పైన శ్రీరాముని చిత్రాలు మరియు సీతారాములు మరియు కళ్యాణరాముడు, అయోధ్యరాముడు, రామయ్య చిత్రాలను వేసి. అన్న పేరు గుండు శివకుమార్, మంచి లీఫ్ ఆర్టిస్టు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉంటాడు. వారం రోజులు కష్టపడి ఇట్లా రావి ఆకులతోని తీరు రాముని రూపాలను తయారు చేసిండు. ఇప్పుడు ఇవి తీసుకుపోయి రామాలయంలో ఇస్తాడట. ప్రతేడాది ఇట్లనే చేస్తాడట. అట్లనే శ్రీరామనవమికి కూడా చేసిండు అన్నట్టు. భలే ఉన్నాడు కదా ఇన్ని రూపాల రాముడు. ఇప్పుడు ఇంత అద్భుతంగా వీటిని చేసిన ఈ అన్నను మస్తు మంది రామభక్తులు తారీఫ్ చేస్తున్నారు. మొన్నట్లా సంక్రాంతి పండుగప్పుడు మాంజా దారాలు రెప్పలకు చుట్టుకొని మస్తు పక్షులు చిక్కుకున్నాయి కదా. కొన్ని జాగాల్లోనైతే పావురాల ప్రాణాలు కూడా పోయినాయి ఉల్లా. అయితే కరీంనగర్లో గట్లనే ఒక వింత పక్షి చిక్కుకున్నది. కాకపోతే మాంజాదారంకు కాదు, చెట్ల పొదల్లా. మరి అది ఏం పక్షి ఎట్లుందో చూద్దాం పాండ్రుల్లా. వింతగా ఉన్నది కదా నుల్ల ఈ పక్షి. కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పావురం లెక్కనే పావురం అంతే ఉన్నది, కానీ జర్ర ఎరైటీగా కొడుతున్నది. తలకాయే వేరే తరీకున్నది. మరి ఏ నుంచి వచ్చిందో ఏమో కానీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ ముళ్ళ పొదల్లో చిక్కుకున్నదట. ఈ అన్నకు ముచ్చట తెలిసి పోయి కాపాడిండు. కేసీ క్యాంప్ సమయంలో ఆ ముళ్ళ పొదలల్లా గాయాలతోటి పక్షిని కనుగొనడం జరిగింది. ఇంతకీ ఇది ఏం పక్షి అనుకుంటున్నావన్నా? జటాయి పక్షి లెక్కనే ఉన్నది, శుభసూచకం అని అనుకుంటున్నాను. జటాయు పక్షి లెక్కనే ఉన్నది కాబట్టి ఇది శ్రీరామనవమి రోజు కనబడు అదృష్టం అంటున్నాడు అన్న. ఫుల్లుగా గ్యాస్ బోండాలు ఉన్నాయి, ఎవ్వలేం తిప్పలు పడొద్దని గవర్నమెంట్ చెప్తున్నది. కానీ కిలోమీటర్ల వరకు లైన్లు నిలబడుతున్నారు. ఫుల్లుగా పెట్రోల్ ఉన్నది, బంకులన్నీ తెరిచే ఉంటున్నాయని సర్కార్ చెప్తున్నది. కానీ బైక్లు, కార్లు, ఆటోలు మస్తుగా లైన్ ఉంటున్నాయి. కొందరు అయితే డబ్బాలు, డ్రమ్ములు పట్టుకొని బంకులల్లో నిలబడి పెట్రోల్ తీసుకొని పోతున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఒకరు ఎట్లా పెట్రోల్ తీసుకుపోయినరో తెలుసునా? చూసిండ్రా అనుల్లా తమాషా ఎట్లున్నదో. ఉత్త ట్యాంకును పట్టుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నారు. అగో చూడుండ్రి, జనాలు ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేక ఎట్లా వీడియోలు తీస్తుండ్రో. డబ్బాలు, డ్రమ్ములు, బాటిళ్లలో పెట్రోల్ కొట్టాం, బరాబర్గా బండి ట్యాంకులనే పెట్రోల్ కొడతాం. అట్లయితేనే బంకులు అడుగు పెట్టాలి అని చాలా బంకులు చెప్పేసరికి మీకైతే బండి ట్యాంకే కావాలి కదా, అదే తెచ్చినా ఇప్పుడు కొట్టుండ్రి పెట్రోలు అని గిట్ల కొట్టించుకున్నాడు. ఫుల్ ట్యాంక్ వేసుకొని అవతల పడ్డాడు. మరి బండ్ల పెట్రోల్ అయిపోతే నెట్టుక రాలేక బండిని ఏ పార్టుకు ఆ పార్ట్ తిప్పి గిట్ల తెచ్చిండో. ఆయనతో ఇంట్లో పాత బండి ట్యాంక్ ఉన్నదో గాని అన్న మామూలు ఉపాయం చేయలేదు పోన్రి. ఇక ఇది ఉంచితే హైదరాబాద్ లో చూడుండ్రి, ఆటోలా గ్యాస్ డెలివరీ కోసం ఆటో ఆపితే గీ దొంగలు ఎట్లా తెలివిగా సిలిండర్ కొట్టేసిండ్రో. అయిపాయ్ కేల్ ఖతం. గింత నన్న సౌండ్ రాకుండా ఆటోలకెళ్ళి దించిండ్రు, అవతల పడ్డారు. కాకపోతే సీసీ కెమెరాకు సిక్కిపోయిండ్రు. పోలీసులు దేవులాడుతున్నారట. కానీ చూడుండ్రి, గ్యాసు పెట్రోల్ జయంగా ఎసొంటి ముచ్చట్లు జరుగుతున్నాయో. దొంగలు దొంగతనంలకు ఎంటర్ అయితే ఎట్లుంటదుల్లా? కత్తులు చూపెట్టి పొడుస్తామంటారు, తుపాకులు చూపెట్టి పేలుస్తామంటారు, కండల కారం కొట్టి డొక్కలు ఒక్కటి గుద్దుతారు. ఇక కొందరు దొంగలైతే రాళ్ళు, రప్పలు, గడ్డపరాలు తెచ్చి చూపెట్టి దర్జాగా దొంగతనం చేసుకొని పోతున్నారు కదా. అయితే అందరూ దొంగలకు భయపడరు కదా. ఇగో గీసోంటోళ్ళు కూడా ఉంటారు. బిడ్డ ఏం పరుడు పడ్డారు పో. దొంగోన్ని సినిమాల రౌడీ కంటే ఘోరంగా వాడేసిండు అన్నా.
బయట కూడా చూడుండ్రి దొంగోనితోని అన్న ఎట్లా ఫైటింగ్ చేస్తున్నాడో, దొంగోని హెల్మెట్ తీసేసి ఎటో పోకుంటో ఎట్లా ఆపుతున్నాడో. అబ్బర బిడ్డ, అర్దిక్కు నుంచి అన్నలు రాగానే దొంగోడు ఉరికనే ఉరికిండు పో. హోటల్లా తినేందుకు ఆర్డర్ ఇచ్చి సెల్ ఫోన్ నొక్కుతున్న అన్న దగ్గరికి హెల్మెట్ తుపాకీ పట్టుకొచ్చిన దొంగ బద్మాష్ గాడు బెదిరియబోతుంటే సెల్ ఫోన్ ఇచ్చినట్టే ఇచ్చి తుపాకీని గుంజుకోవాలని చూసిన ఈ అన్న సడన్ గా వాడిని కొట్టేందుకు ప్రయత్నం చేస్తే గింత కథ అయింది. మరి వాడు సెల్ ఫోన్ తీసుకొనే వేయిండు, ఆయనతో మురికి కాలులో ఇట్లా పడ్డాడో తెలియదు గాని అన్నకు మాత్రం గుండె ధైర్యం టన్నులున్నది పోన్రి. ఇక ఇదిటి ఉంచితే పల్నాడు జిల్లా వినుకొండల చూడుండ్రి ఇంటి ముంగట పార్కింగ్ చేసిన బండిని బద్మాష్ గాళ్ళు ఎట్లెత్తుకవేర్రా. వీళ్ళ చేతులకు రేగంప కొట్ట చూసిండ్రా అనుల్లా గోషిగాళ్ళు ఎట్ల బైక్ ను కొట్టేసిర్రో. తాళం వేసున్న బండిని ఈజీగా ఇకమత్ చేసి కొట్టేసిర్రు. ఇంకా గమ్మత్ ఏందనంటే 4 రోజుల కింద ఇదే గల్లీలో చోరీ అయిందట. ఇప్పుడు ఈ బండి పోయింది. వీళ్ళు ఏ గల్లీ దొంగలో ఏ జిల్లా దొంగలో గాని ఉత్త పుణ్యానికి బండి కొట్టేసిర్రు పోన్రి. జనాలు చూసిరు కదా, సీసీ కెమెరా ఉన్నదని బండిని బయట పెట్టి దర్జాగా ఉండకుండ్రి సుమి. ఎందుకైనా మంచిది బండ్లను ఇంట్లోనే పెట్టుకోండ్రి, ఏమంటున్నావు సరేనా? కొలువు చేసిన దగ్గర ఓనర్ జీతం డబ్బులు ఇవ్వకుంటే ఏం చేస్తారులా? 3 నెలలు చూస్తారు, 4 నెలల కొలువే బంద్ చేస్తారు. అయినా ఇవ్వకుంటే కంప్యూటర్లు కుర్చీలు బెంచ్లు కూడా ఎత్తుకొని వస్తారు. అయినా ఇంకా బాకీ పెడితే కోర్టుకి పోయి జీతం తెచ్చుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసునా? ఓష్ని అన్యాలం పాడుగాను ఇదెక్కడి కథ. బ్రేకులు ఫెయిల్ అయినట్టు కాదు, అదుపు తప్పిందన్నట్టు కాదు, కావాలని కచ్చుగుద్దిండు, కారును పనికి రాకుండా చేసిండు. అయినా జీతం డబ్బుల గురించి చెప్పి ఇదెందుకు చూపెడుతున్నారు అని అంటే ఇదంతా జీతం ఇయ్యనందుకేనట్టునుల్లా. అవును, అందుకే ట్రక్కుతోని ఇట్లా కారును కొట్టేసిండు. ముంబైలో జరిగిన ముచ్చటగిది. మరి ఎన్ని నెలల జీతం బాకీ పడ్డాడో గాని డ్రైవర్ పోయి ఎన్నిసార్ల జీతం అడిగినా రేపు మాపు అని సతాయిస్తుండట. అంతే, ఇక నువ్వన్నా ఉండాలే నేనన్నా ఉండాలని పంచాది పెట్టుకున్న డ్రైవర్ సాబు కోపంతో పోయి గిట్లా దాకిస్తే గింత పని అయింది. అదృష్టం ఏందనంటే అప్పుడు కార్ల ఓనర్ లేకపోవడంతో బ్రతికిపోయిండు గాని ఓనర్ గాంకన్లుంటే ఆగం కథనే ఉండేదుల్లా. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తుర్రట. కానీ వాయమ్మో డ్రైవర్ సాబ్కు భలే కోపం ఉన్నది పోన్రి. జీతం ఇవ్వకుంటే పంచాది పెట్టాలి, లేకుంటే స్టేషన్కి పోవాలి, ఆయనతో పెద్ద మనుషులను పెట్టి మాట్లాడుకోవాలి. గాని ఇదేం పనో అర్థమైతలేదని అంటున్నారు ముచ్చట చూసిన జనాలు. ఈ కాలంలో పోషకాహారం తినే పబ్లిక్కే తగ్గిపోయినరుల్లా. బర్గర్లు పిజ్జాలని అడ్డమైన అన్ని తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అందుకే ఎప్పుడు డాక్టర్ కాడికి పోయినా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అని చెప్తుంటారాయే. అట్లా చెప్పినరో ఏమో ఒకరు జాంకాయలు కొనేందుకు పోతే చూడుండ్రి ఏమైందో. ఊరిని కథకున వాడెత్తు చూసిన రానుల్లా జాంకాయకు రంధ్రాలు ఎట్లున్నాయో ఇవి చూసి పురుగులు పొడిచినాయి అనుకునేరు కాదు. మరి అవి ఏందో కొనేటైన మాటల సమాజ్ అవుతుంది నండి. పక్కా డాట్స్ అది ఇంజెక్షన్ ఇంజెక్షన్ అన్నిట్లో డాట్స్ బ్రో. అది ముచ్చట అమ్మేటోడే సూదులతోని ఓడిచిండట. కచ్చగాయలు పండేటందుకు, పండుయి తీయగయ్యేటందుకు, మీది పొట్టు నిగనిగలాడుకుంటా కనిపించేటందుకని వీటిని ఓడిచి అమ్ముతున్నారట. ఇక చూడండి ఎట్లున్నదో కథ. అరే శిల్కలు కొట్టిన జాంపన్లు అయితే కమ్మగా ఉన్నాయని తింటారు కానీ సూదులు పొడిచినది ఇంటి ఇంకేమన్నా ఉన్నదా? మరి ఆ సూదుల్లో ఏం నింపినరో ఎందుకు ఇట్లు ఇస్తున్నారో గాని ఆరోగ్యం బాగుండాలని గిసోండి తింటే ఉన్న ఆరోగ్యం పాడయ్యేటట్టున్నది పరిస్థితి. అరే రే ఏది చూడు కల్తీనే పాడయ్యే. ఈ కల్తీగాళ్ళ కండ్ల కాకులు గద్దలు పొడవా అన్ని అయిపోయినాయి. ఇక ఈ పండ్లు పొలాల మీద పడ్డారు పిచ్చిగాడుదలు ఎక్కన్నో. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అని రేట్లు పెరిగినప్పుడు వాడుకునేది. కానీ ఉత్తప్పుడు కూడా ఏం కొన్నా తినేటట్టు లేకుండా చేస్తున్నారు ఈ సొంటోళ్ళు. పబ్లిక్ పండ్లు కొనుక్క తినేటోళ్ళు జర పైలం గిట్లయితే ఇక రేపట్ల అందరికందరూ ఎవరి ఇంటి మందం వాళ్ళు ఇంట్లోనే పండించుక తినాలేమో అన్ని. అట్లా పండించుకుందామన్నా కల్తీ ఇత్తులే దొరికి పాడైతాయేమో. అయ్యో గరం గరం బిర్యానీ హౌస్ రావాలే, తినాలే, పోవాలే. మా దగ్గర చికెన్ తింటే చిల్ అవుతారు, మటన్ తింటే మస్తుగుందంటారు. అందుకే ఆవో ఆవో రావో రావో. రావాలమ్మా రావాలి, వార్తలు పట్టుకొచ్చేందుకు నువ్వు రావాలి. ఓ వెన్నెలమ్మ, ఈ కొలువు విడిచిపెట్టి పోయి హోటల్లో పడ్డవా? ఏ పర్లేదు అనక్క, నడుచుకుంటూనే వచ్చిన.
అయినా పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు వాని చెడు కూడా ఆడేటోళ్ళు. ఇయ్యాలనే నేను హోటల్ ఓపెన్ చేసిన, ఇక మస్తుగా సంపాదిస్తా. ఇంకా నీ కొలువు దేనికమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకు. అక్కడ గ్యాస్ దొరకక ఉన్న హోటల్లే మూసేస్తురు చాలా మంది. అంటే ఈ టైంలో నువ్వు హోటల్ ఓపెన్ చేస్తున్నావా? ఇక నడిచినట్టే నీ హోటల్. నడుసుడు కాదు, ఉరికి పిస్తా. చాలా మంది వాళ్ళ హోటళ్లు బంద్ చేసుకున్నారనే కదా నేను ఈ హోటల్ ఓపెన్ చేసింది. నువ్వే చూస్తా ఉండు మన గిరాకీ ఎట్లుంటదో. అబ్బా, వాళ్ళందరికి గ్యాస్ దొరకతలేదనే కదా బంద్ చేసింది. మరి నీకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? భూమిలోకించి తవ్వుతావా ఏంది? అంత అవసరం లేదు మనకి. నాకు గాని గ్యాస్ సిలిండర్ కావాలని ఒక్క మాట అడిగితే నా హోటల్ ముందు క్యూ కట్టి ఇంకో వెన్నెల నా గ్యాస్ సిలిండర్ తీసుకో అంటే ఇంకో వెన్నెల నా గ్యాస్ సిలిండర్ తీసుకో అని రిక్వెస్ట్ చేస్తారు. ఏమనుకుంటున్నావో? మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనిపిస్తలేదా వెన్నెల నీకు? చికెన్ లా మసాలా ఎక్కువైతేనే మస్తుగా స్పైసీగా ఉంటది. అట్లా మనం ఓవర్ చేస్తేనే కదా గిరాకీ ఎక్కువ వస్తది. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? నీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటోళ్ళు ఎవరు అంటున్నా. ఎవ్వలేంది నా కస్టమర్లే. నేను పెట్టే ఆఫర్లు చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న సిలిండర్ వీక్ వచ్చి నా హోటల్లో పెడతారు. అబ్బో, అంతగానం ఏం ఆఫరో? ఏం లేదు వాని, సింపుల్. నా దగ్గరికి ఎవరైతే సిలిండర్ పట్టుకొని వస్తారో వాళ్లకు నెల రోజుల పాటు చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఫ్రీ. సిలిండర్ పట్టుకొని రావాలి, నచ్చింది నెల రోజులు మంచిగా తినిపోవాలి. పెద్ద ప్లానే. అయినా ఈ ఆఫర్ చూసి కస్టమర్లు వస్తారా నిజంగానే? అరే, బిర్యానీ రేటు 200, 30 రోజులు తిన్నా 30 రెంట్ల 60 అంటే 6,000 రూపాయల బిర్యానీ పెడతాం మనం. వాళ్ళు రోజు తింటారా తినరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నాకైతే గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయి కదా. మరి నీకు లాస్ కాదా? మరి లాస్ ఏమున్నది, మన హోటల్లో వండిందే కదా. హోటల్ బంద్ చేసుడు కంటే గిదే నయమని ప్లాన్ చేసిన. వెన్నెలతోని వేరే ఉంటది మళ్ళా. రావాలే, తినాలే, పోవాలే. అయినా ఒక్క రోజుల్నే గింత పెద్ద హోటల్ ఎట్లా పెట్టినావు అసలు? ఏ పెట్టుడు ఎక్కడ దాకా, ఎవరో గ్యాస్ దొరుకుతలేదని బంద్ చేస్తే దీన్నే లీజ్ కు తీసుకున్నా. ఇది గాని వర్కౌట్ అయిందనుకో దీన్నే కొనేస్తా. ఆశ ఉండాలి గాని పిచ్చి ఉండొద్దు. అయినా ఎవరిచ్చిరు నీకు ఈ సలహా? తమిళనాడు రాష్ట్రంలో ఉన్న హోసూరులో ఒక హోటల్ అయినా గిస్వంట్ ఆఫరే పెట్టిండాట. అవునా? ఎవరన్నా ఇచ్చిండ్రా మరి సిలిండర్లు? ఇప్పటి వరకు 6 సిలిండర్లు తెచ్చిచ్చిల్లాట. మంచిగా తినిపోతున్నారట. గద్దెల్చే నేను గిట్లా ప్లాన్ చేసిన. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో ఏదో చేసిర్రని నువ్వు అట్లనే చేస్తా అనుకుంటే అన్ని నడవయ్యా. అబ్బో, నేను గింత పెద్ద హోటల్ కి ఓనర్ అయితా అని కుళ్ళు కదా నీకు. అయినా ఏం బాధపడకు, నేను ఈ హోటల్ సొంతం చేసుకున్నాక నిన్నే క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుండబెడతది. నీకు నెల నెల జీతం కూడా ఇస్తా, సరేనా? అమ్మో, నువ్వు పైసలు ఎత్తుకపోతావు. నిన్ను నమ్మొద్దు, నేనే కూర్చుంటా. ఎక్కువ చేసినావు అనుకో మంచిగా ఉండదు. నన్నే దొంగ అంటవా? నీ జాబ్ తీసేస్తున్నా పో. ఆగక్క, జర ఆగరాదు. నా ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఏం లేకుండా అవుతుంది. అయినా ఈ హోటల్ గీటలు మనకు సెట్ కాదు గాని వస్తున్నా ఆగక్క. కావాలంటే మిగిలిపోయిన బిర్యానీ ఉన్నది, ఇంత పార్సల్ తీసుకొని వస్తా. చూసిరు కదా, ఇది ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.